శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి రాత్రి 11:45 వరకు, అనంతరం నవమి. పుష్యమీ నక్షత్రం రాత్రి 12:29 వరకు, అనంతరం ఆశ్లేష నక్షత్రం. ధృతి యోగం ఉదయం 7:55 వరకు, అనంతరం శూలయోగం. విష్టికరణం మధ్యాహ్నం 2:52 వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు రాత్రి 6:24 నుండి 7:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:16 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు. నేటి వర్జ్యం ఉదయం 9:16 నుండి 10:47 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం వైశాఖ శుద్ధ అష్టమి. ఈ రోజున అపరాజితాదేవి పూజ అని మనకి శాస్త్రంలో సూచించబడుతుంది. అపరాజితాదేవి అంటే అమ్మవారి యొక్క వివిధ అవతారమూర్తులలో అపరాజిత అంటే పరాజయం, ఓటమి ఎరుగనటువంటి తల్లి. ఆ తల్లి పాద సమాశ్రయం చేయటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే జీవితంలో ఏ విషయంలో కూడా ఓటమి అనేది ఉండదు అనేది మనం గ్రహించగలగాలి. మనం పరమ పవిత్రమైనటువంటి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే శరదృతువులో వచ్చేటటువంటి ఆ ప్రారంభ దినాలైనటువంటి 9 రోజుల పాటు అమ్మవారిని అనేక రూపాలుగా ఆరాధన చేసి చివరి రోజున విజయదశమి నాడు అపరాజితాదేవిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అటువంటి అపరాజితాదేవి ఆవిర్భావ దినంగా వైశాఖ శుద్ధ అష్టమి నాడు మనకి సూచించబడుతుంది దేవీ భాగవతం ద్వారా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ పాద సమాశ్రయం గనక చేసినట్లయితే కలగంది లేదు, అమ్మ దయ లేకపోతే కలిగేది లేదు అని పెద్దలు చెప్పినటువంటి మాట. సాక్షాత్తు దుర్గాస్వరూపమే ఈ అపరాజితాదేవి కూడా. దుర్గా అమ్మవారి ఆ వైభవం ఎంత విశేషమైనదంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. మానవుడికి అత్యంత దుర్లభమైనది ఏమిటి అంటే సంసారమైనటువంటి ఘోరమైనటువంటి సాగరాన్ని దాటడం. కానీ అదే సంసార సాగరే ఘోరే గతితం పతివర్జిత అని మనకి అనేకమైనటువంటి స్తోత్రాల్లో వాటిలో కూడా వ్యాఖ్యానించబడుతుంది. దుర్భరమైనటువంటి సాగరం ఏమిటంటే సంసారం అనేది. అటువంటి నావే వసింధం దురితాత్యగ్ని అని మనకి ఆ దుర్గా సూక్తంలో చెప్పబడుతుంది. అంటే అమ్మవారి పాద సమాశ్రయం కనుక చేసినట్లయితే సంసారం అనేటటువంటి సాగరాన్ని అమ్మ నావలాగా ఉండి దాటిస్తుంది. దురితాత్యగ్ని, దురితములు అనేటటువంటి అగ్ని నుండి మనకి ఉపశమనం కూడా కలిగించేటటువంటి తల్లి శ్రీమాత సకల సద్గుణోపేత దుర్గామాత. అటువంటి ఆ తల్లి అపరాజితాదేవిగా ఈనాడు పూజలు అందుకుంటుంది. ఈ పరమ పవిత్రమైన అష్టమి నాడు అందరూ కూడా దుర్గా అర్చన, దుర్గా నామస్మరణ, దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం చేసి తరించాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ వైశాఖ మాసంలో శుద్ధ అష్టమి రోజున అపరాజిత పూజ చాలా ఉపకరిస్తుంది. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి దోష నివృత్తికి దోహదపడుతుంది. నక్షత్రం పుష్యమి, వారం భృగువారం లేదా శుక్రవారం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం మకర క్షేత్రంలో, బుధ కుజ శనుల సంచారం మీన క్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, రవి సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి. గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉండడం ద్వారా దీన్ని కాలసర్పయోగంగా పరిగణిస్తాం. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గంభీర స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ
వాటిని అమలు చేయలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విశ్వాసాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు సందిగ్ధంగా మారుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆశించినటువంటి విధంగా అమలు చేయలేకపోతారు. ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధాష్టమి సందర్భంగా మేషరాశి వారు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. ఆర్థిక శక్తి పెరుగుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు వైశాఖ శుద్ధాష్టమి సందర్భంగా మహాకాళీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ఆకస్మిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వికటిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలు ఆర్థికంగా పొందలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధాష్టమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితులు కుటుంబ పరంగా కొనసాగుతాయి. ఇతరులను నమ్మలేనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కాలయాపనకి గురి చేస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధాష్టమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు అపరాజితాదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనస్పర్ధలు తొలగిపోతాయి. వివాదాలు సమసిపోతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి.
చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖంగా మారతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. దూకుడు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆకస్మిక ప్రతికూలత ఎదురవుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. అనుచిత పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి వివాదాలు ప్రబలమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు నివారింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో చేసినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు, సరిదిద్దుకోగలుగుతారు. మనస్పర్ధలు నియంత్రించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ఆశాజనకంగా మారుతాయి. వివాదాలతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు దుర్గామాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది, బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వేగవంతంగా పరిష్కారాలు సమస్యలకి పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు, శుభ సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపారంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు అష్టలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపారంగం వరకు కొంత ఊరట పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గామాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆకస్మిక ప్రమాదాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆరోగ్య విషయంలో అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా అనుకూలతని పెంచుతాయి. అనుచిత పరిస్థితులు మహిళలు నియంత్రించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి వ్యాపారంలో వారికి ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా న్యాయబద్ధ వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యకలాపాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు చండీమాతను భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మంచి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. అనుకూలతను కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మికంగా కలిసి వస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విషయాలు ఆనందానికి దారితీస్తాయి. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మహాకాళీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంభాషణలు వివాదాలకి దారితీస్తాయి. పరిష్కారాలు కూడా లభిస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకి పొందగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, ఒప్పందాలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా కుంభరాశి వారు మహాకాళీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ చేకూరుతాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, ఆటంకాలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలకే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదురు చూడటం జరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి మందత్వం క్రమక్రమంగా తొలగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే న్యాయబద్ధ వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు దుర్గామాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి గృహ విషయాలు యోగించాలని, వాహన విషయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని,
ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణతో పాటు అభివృద్ధి చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని శుక్రవారం సందర్భంగా అపరాజితాదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉంది. వైశాఖ శుక్ల అష్టమి తిథి నాడు అపరాజితాదేవిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అపరాజితాదేవి పూజను ఏ విధంగా నిర్వహించాలో, అదేవిధంగా స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి సందర్భంగా అపరాజితాదేవిని పూజించడం ద్వారా జీవితంలో పరాజయం అనేది లేకుండా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అపరాజితాదేవినే రాజరాజేశ్వరీదేవి, లలితా పరమేశ్వరీదేవి అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి అపరాజితాదేవి పూజ అంటే రాజరాజేశ్వరీదేవి పూజ, లలితా పరమేశ్వరీదేవి పూజ అని అర్థం. కాబట్టి ఈరోజు అందరూ కూడా గృహంలో దీపారాధన చేసుకొని లలితా అమ్మవారిని పూజించుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. లలితా సహస్రనామ స్తోత్రం పఠించడం వీలు కాని వాళ్ళు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించినా కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకము వీటిని పఠించటానికి కూడా సమయం లేని వాళ్ళు ఈరోజు రాజరాజేశ్వరి పూజ సందర్భంగా, అపరాజిత పూజ సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దీనివల్ల జీవితంలో ఉన్నత పదవీ యోగం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎవరైనా సరే 41 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన స్తోత్ర పారాయణ చేయటం, లేదా కొన్ని ప్రత్యేకమైన రోజులు మొత్తం కూడా స్తోత్ర పారాయణ చేయటం, ఇలా నియమంగా పెట్టుకున్న వాళ్ళు స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, స్తోత్ర పారాయణలు చేసే వాళ్ళు ఎవరైనా సరే దీక్షా వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి. అంటే పారాయణ కోసం ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను కేటాయించుకొని ప్రతిరోజు పారాయణ చేసేటప్పుడు ఆ వస్త్రాలను మాత్రమే ధరించి పారాయణ చేయాలి. భోజనం చేయటానికి శుచిగా ఉన్నటువంటి వేరే వస్త్రాలను వినియోగించుకోవాలి. ఈ స్తోత్ర పారాయణలు ప్రతిరోజు నియమంగా దీక్షలాగా చేసేవాళ్ళు రోజు తలస్నానం చేస్తే మంచిది. సాత్విక ఆహారం స్వీకరించాలి. కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, ఇంకొక పూట అల్పాహారం స్వీకరించాలి. బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. అలాగే సంధ్యా సమయంలో నిద్రించరాదు, పగటి పూట నిద్రించరాదు, రాత్రిపూట భూసేనం చేయాలి. ఈ నియమాలు పాటిస్తూ స్తోత్ర పారాయణలు చేయాలి. స్తోత్ర పారాయణలు చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా నిర్ణీతమైన ప్రదేశంలో కూర్చొని స్తోత్ర పారాయణలు చేయాలి. అలాగే నిర్ణీతమైన సమయంలోనే స్తోత్ర పారాయణలు చేయాలి. అంటే ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో కూర్చొని స్తోత్ర పారాయణలు చేస్తే ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి చర్చించకూడదు. స్తోత్రాలు పఠించేటటువంటి ఆ పుస్తకాన్ని ఏదైనా పీఠం మీద ఉంచుకొని పఠించినట్లయితే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్తోత్ర పారాయణ ప్రారంభించే ముందు కూడా ఆ స్తోత్రాలు ఉన్నటువంటి ఆ పుస్తకానికి ప్రత్యేకమైన పుష్పాలతో అలంకరణ చేసి పూజ చేసి ఆ తర్వాత స్తోత్ర పారాయణ ప్రారంభించాలి. ఈరోజు ప్రధానంగా అపరాజితాదేవి పూజ చేసే రోజు కాబట్టి, అపరాజితాదేవికి ప్రియమైన రోజు కాబట్టి ఈ రోజు నుంచి దీక్షగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినా కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఎప్పుడైనా సరే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన బాలామంత్రము, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన పంచదశి మంత్రము, ఇటువంటి మంత్రాలు ఉన్న వాళ్ళు మాత్రమే అంగన్యాస కరన్యాసాలు చేయాలి. బాలామంత్రాలు, పంచదశి మంత్రాలు ఏవీ లేని వాళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేయవలసిన అవసరం లేదు. వసిన్యాది దేవతలను స్మరించుకొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రారంభించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలని ప్రారంభం చేసే ముందు ఓం వసిన్యాది దేవతాయోయ్ నమో నమః
అని మనసులో స్మరించుకొని ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవి అయి నమః అని స్మరించుకొని ఆ తర్వాత పారాయణ ప్రారంభించాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ళు అమ్మవారికి తప్పకుండా అన్నం నైవేద్యాన్ని సమర్పించాలి. బెల్లం పొంగలి ఇటువంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు వైశాఖ శుక్ల నవమి తిథి ఉంది. వైశాఖ శుక్ల నవమి సందర్భంగా చండికా అమ్మవారి పూజ చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. చండికాదేవి పూజను ఏ విధంగా నిర్వహిస్తే ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయో అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, అదృష్టం కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.